ఉత్తర తెలంగాణ ప్రాంతంలో చాలా ఏళ్లుగా ప్రజలు ఒక మంచి ట్రైన్ సౌకర్యం కోసం ఎదురు చూస్తున్నారు. దాదాపు 25 సంవత్సరాలు వారి కళ ఇప్పుడు నిజం కాబోతుంది. రామగుండం నుంచి మనుగురు వరకు ఒక కొత్త రైల్వే లైన్ వేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇన్నేళ్లుగా సరైన ప్రయాణ వసతులు లేక ఇబ్బంది పడుతున్న ఈ ప్రాంతం వారికి ఇది నిజంగా చాలా పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్కి పర్మిషన్ ఇవ్వడమే కాకుండా రాబోయే 2026-27 సంవత్సరం బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఏకంగా 2,911 కోట్ల రూపాయలు భారీ ఫండ్స్ను కూడా ప్రకటించింది. ఇంత పెద్ద మొత్తం కేటాయించడం చూస్తుంటే ఈ ప్రాజెక్ట్ ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవచ్చు. ఈ కొత్త రైల్వే రూట్ వల్ల ఉత్తర తెలంగాణ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి అనడంలో ఎలాంటి డౌటు లేదు. ఇది కేవలం ఒక ట్రైన్ ప్రయాణం మాత్రమే కాదు, ఆ ఏరియా మొత్తం డెవలప్ కావడానికి ఇది ఒక పెద్ద బూస్ట్ లాగా పనిచేస్తుంది. దశాబ్దాలుగా ఉన్న ఈ సమస్యకు ఎట్టకేలకు ఒక అద్భుతమైన సొల్యూషన్ దొరికింది. ఈ కొత్త రైల్వే రూట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది అనే డీటెయిల్స్ చూస్తే కనుక ఈ ట్రాక్ మొత్తం దాదాపు 208 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. పెద్దపల్లి డిస్టిక్లోని రామవాసపురం అనే ఈ ఊరు దగ్గర ఈ కొత్త రైల్వే లైన్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి బయలుదేరి మంథని, భూపాలపల్లి, మేడారం, తాడ్వాయి, కాటాపురం లాంటి ఎన్నో ముఖ్యమైన ఊర్లను కలుపుకుంటూ ఫైనల్గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న మనుగూరుకి చేరుకుంటుంది. ఈ ఊర్లన్నీ ఒకప్పుడు కనీస ప్రయాణ సౌకర్యాలు లేక చాలా ఇబ్బంది పడినవే. ఇప్పుడు ఇవన్నీ రైల్వే లైన్ ద్వారా కనెక్ట్ అవుతుండడం చాలా సంతోషించదగ్గ విషయం. ఈ రూట్లో మనం అబ్జర్వ్ చేయాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ ట్రైన్ మేడారం మీదుగా వెళ్ళడమే. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర జరిగే మేడారం అంటే మనందరికీ తెలుసు. ఈ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అక్కడ సమ్మక్క సారలమ్మ జాతర చాలా గ్రాండ్గా జరుగుతూ ఉంటుంది. లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ఇప్పటి వరకు మేడారం వెళ్ళాలి అంటే సరైన ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లేక భక్తులు చాలా ఇబ్బంది పడేవారు. గంటల తరబడి బస్సుల్లో ప్రయాణం చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఈ కొత్త రైల్వే స్టేషన్ వల్ల మేడారం లాంటి మారుమూల అడవి ప్రాంతానికి కూడా చాలా ఈజీగా చేరుకోవచ్చు. ఇది మనం టూరిజంకు కూడా ఎంతగానో హెల్ప్ అవుతుంది. జాతర సమయంలో భక్తులకు ఈ రైలు ప్రయాణం చాలా సౌకర్యంగా ఉంటుంది. ఇక ఈ ప్రాజెక్ట్ కేవలం ప్యాసింజర్ల కోసం మాత్రమే కాకుండా బిజినెస్ కి మరియు సింగరేణి సంస్థకు కూడా ఒక గేమ్ చేంజర్ లాగా మారబోతుంది. ఈ కొత్త రైల్వే లైన్ ని ఒక స్పెషల్ కోల్ కారిడార్ గా పిలుస్తున్నారు. సింగరేణి బొగ్గు గనుల ఏరియాస్ గుండా ఈ ట్రాక్ వెళ్తుంది కాబట్టి బొగ్గును ఒక చోట నుంచి మరొక చోటకి ట్రాన్స్పోర్ట్ చేయడం చాలా ఫాస్ట్గా జరుగుతుంది. దీనివల్ల టైం సేవ్ అవడమే కాకుండా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా బాగా తగ్గిపోయి సింగరేణి సంస్థకు చాలా లాభాలు వస్తాయి. మన రాష్ట్రానికి కరెంటు సప్లై చేయడంలో ఈ బొగ్గు రవాణా చాలా ముఖ్యం. అంతేకాకుండా ప్రస్తుతం ఎవరైనా భద్రాచలం నుంచి రామగుండం వెళ్ళాలి అంటే దాదాపు 286 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి వస్తుంది. కానీ కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే ఆ డిస్టెన్స్ ఏకంగా 90 కిలోమీటర్ల వరకు తగ్గిపోతుంది. అంటే ప్రయాణికులకు టైంతో పాటు డబ్బు కూడా బాగా సేవ్ అవుతుంది. జర్నీ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ భారీ రైల్వే ప్రాజెక్ట్కి సంబంధించి పనులు కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ చేయడానికి సుమారు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అధికారులు ఎస్టిమేట్ వేస్తున్నారు. రాబోయే 10 లేదా 15 సంవత్సరాలలో ఈ లైన్ పనులను పూర్తిగా కంప్లీట్ చేయాలని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నారు. దీనికోసం పోయిన సంవత్సరం మే నెలలోనే గవర్నమెంట్ ల్యాండ్ తీసుకోవడానికి కావాల్సిన నోటీసులు కూడా ఇచ్చేసింది. ఇప్పటికే చాలా జిల్లాల్లో ల్యాండ్ సర్వేలు మరియు సాయిల్ టెస్టింగ్ లాంటి వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఈ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయి అందుబాటులోకి వస్తే న్యూఢిల్లీ నుంచి చెన్నైకి వెళ్ళే మెయిల్ రూట్కి, అలాగే నాగ్పూర్ నుంచి విజయవాడ వెళ్ళే సెక్షన్కి ఇది ఒక బెస్ట్ ఆల్టర్నేటివ్ ఆప్షన్గా మారుతుంది. ఫ్యూచర్లో ఈ రైల్వే లైన్ని భద్రాచలం నుంచి కొవ్వూరు రూట్కి కూడా కనెక్ట్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. అలా గనక జరిగితే డైరెక్ట్గా విశాఖపట్నం సీపోర్ట్ వరకు గూడ్ ట్రాన్స్పోర్ట్స్ చాలా ఈజీ అవుతుంది. దీనివల్ల ఇండస్ట్రీలు కూడా బాగా డెవలప్ అవుతాయి. ఈ సరికొత్త డెవలప్మెంట్ పట్ల రాజకీయ నాయకులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారన్నమాట. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ గారు ఈ విషయం గురించి మాట్లాడుతూ రామగుండం నుంచి మనుగురు వరకు రైల్వే లైన్కి పర్మిషన్ రావడం అనేది నిజంగా ప్రజలందరికీ చాలా గ్రేట్ న్యూస్ అని చెప్పి ఆయన అన్నారు. మేడారం లాంటి మారుమూల ఊర్లకు ట్రైన్ సౌకర్యం రావడం వల్ల ఆ ఏరియా ప్రజల ట్రావెలింగ్కి, లైఫ్ స్టైల్కి చాలా ఉపయోగపడుతుందని చెప్పి ఆయన చెప్పారు. వాళ్ళు కూడా సిటీలకు ఈజీగా రాకపోకలు సాగించవచ్చు అని చెప్పి ఆయన అన్నారు. ఈ ప్రాజెక్ట్ తీసుకురావడం కోసం తాను సెంట్రల్ రైల్వే మినిస్ట్రీకి చాలాసార్లు పర్సనల్గా రిక్వెస్ట్ చేశానని, అలాగే పార్లమెంట్ మీటింగ్స్లో కూడా ఈ టాపిక్ గురించి తాను మాట్లాడానని చెప్పి ఎంపీ ఈటల రాజేందర్ గుర్తు చేసుకున్నారు. మొత్తానికి అందరి కృషితో ఇన్ని సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఉత్తర తెలంగాణ ప్రజల కళ నెరవేరింది. ఈ రైల్వే లైన్ పూర్తయితే ఈ ప్రాంతం ఇంకా ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పి అందరూ ఆశిస్తున్నారు.